దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములోనూ మీరు ఆయన మాట వినవలెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. యేసుక్రీస్తు అనేటువంటి మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. ప్రసంగికులైనా, గాయకులైనా, ఆటగాళ్ళైనా, మాటగాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా కానీ తగ్గవలసి ఉన్నది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ విని ఎరగని కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఆయన లెక్కించడానికి వీలు కానని కార్యములు జరిగించేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆయన శూన్యములోంచి సృష్టిని కలుగు చేసిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. స్తోత్రం. ఇటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. మనం ఒక చిన్న బొమ్మనో ఏదో ఒక చెట్టును మనం పూజించడం లేదు. సమస్తమును సృష్టించినటువంటి, తన వాక్కు ద్వారా సమస్తమును సృష్టించినటువంటి వ్యక్తిని మనం ఆరాధిస్తున్నాం. ఆ సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ ద క్రియేటర్ గాడ్. స్తోత్రం. మనిషిని క్రియేట్ చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కానీ మనిషి చేసినటువంటి దేవుణ్ణి కాదు, మనిషి సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయడం లేదు. ఆయన చేత సృష్టించబడ్డ వాళ్ళం మనం, కానీ మనం సృష్టించుకున్నవాడు కాదు ఆయన. స్తోత్రం. హీ క్రియేటెడ్ అస్. వీ డిడ్ంట్ క్రియేట్ అవర్ సెల్వ్స్. హీ వాస్ నాట్ క్రియేటెడ్ బై అస్. ఆయన మన ద్వారా సృష్టించబడిన వాడు కాదు. మనం సృష్టించలేము. సృష్టిని అనుభవించగలమే కానీ, సృష్టిలో భాగంగా మారగలమే కానీ మనం సృష్టి చేయలేము. కానీ మనం చేయగలిగే నాశనాన్ని మాత్రం చేయగలం, కానీ సృష్టి మనం చేయలేము. మనం కట్టలేము కానీ కూల్చుకోగలం. ఇది మన తత్వం, ఇది మానవ తత్వం. దేవుని తత్వం భిన్నంగా ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఎటువంటి ప్రార్థనా విషయాలు ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి అయినా, లేకపోతే స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ గురించి అయినా, ఫిజికల్ లేకపోతే ఏదైనా హెల్త్ సంబంధమైన ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు దయచేసి నేడే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా 2 నంబర్లు అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. కాబట్టి ఆ వాట్సాప్లోంచి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ మీరు ఉన్నా కానీ మీరు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, వేరు వేరు కార్యక్రమాలు చూడొచ్చు. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి, ఉజ్జీవపరిచి, మిమ్మల్ని దేవుల్లో ఇంకా లోతులోకి తీసుకునేటువంటి స్పిరిచువల్ ఛానల్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇట్స్ అ టైమ్ ఫర్ చేంజ్. మనం ఇంకా మరింత ఆత్మీయంగా మారేటువంటి సమయం. కాబట్టి విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజెస్, యోహాను సువార్త, గతకాలపు సందేశాలన్నీ అవి అప్లోడ్ అవుతున్నాయి. అనగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 2020 సంవత్సరం, 2021, 2022 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా యోహాను సువార్త నుంచి సుమారు 1100 మెసేజ్లు, సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. సుమారు 900 లోపు ఉన్నటువంటి వచనాలు ఉన్నటువంటి 21 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్తలోంచి సుమారు 1100 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఆలోచనలు అనుగ్రహిస్తున్నాడు. నేను వాటిని రాసుకుంటున్నాను, లేకపోతే వాటిని ధ్యానిస్తున్నాను, వాటిని ప్లాన్ చేస్తున్నాను, వాటిని టీవీలో నుంచి బోధిస్తున్నాను. అలాగే యోహాను సువార్త నుంచి 3 సంవత్సరాలు బోధించడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మనకి అనుగ్రహించేటువంటి జ్ఞానం, శత్రువు కూడా ఎదురాటకు వీలు కాని జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. మన జ్ఞానమై ఉన్నాడు, మన ఆత్మ సంబంధమైన జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు దైవ జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అంతేకాకుండా శాంతి టీవీ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మాత్రమే కాకుండా ప్రతి ఆదివారము మా స్థానిక సంఘంలో నేను బోధించేటువంటి విషయాలు అనగా ఆరాధనలో భాగంగా ఇంచుమించు 10:30 నుంచి 10:40 నుంచి 11 గంటల నుంచి నేను బోధించేటువంటి సందేశం ఫేస్బుక్లో ఇస్తూ ఉన్నాను. ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాను. ఆ లైవ్ మీరు చూడొచ్చు, ఆ లైవ్ మీరు లింక్ పొందొచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. తద్వారా మీరు ఆ లింక్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. అందులో ప్రతి ఆదివారం నేను చెప్పేటువంటి సందేశం ఇంగ్లీష్లోను తెలుగులో దాని అవుట్లైన్స్, దాని 4 పాయింట్స్ లేదా 5 పాయింట్స్ వేస్తాను. 4 పాయింట్సే మోస్ట్లీ. ఆ 4 పాయింట్స్ అంతేకాకుండా అందులో నుంచి ఆ సందేశం నుంచి 5 క్వశ్చన్స్ కూడా నేను వేస్తూ ఉన్నాను. కనుక కొద్ది వాక్యం ధ్యానించడానికి, వినడానికి, ఆలోచించడానికి మంచి అవకాశం. కనుక ఫేస్బుక్ లైవ్లో కూడా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మీరు ఆ లింక్ పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా. ఈ అన్ని ఆపర్చునిటీస్, దేవుని వాక్యం, దేవుని బైబిల్ మీ ఇంట్లో ఉండొచ్చు, టీవీ మీ ఇంట్లో ఉండొచ్చు, యూట్యూబ్ మీకు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యము మీకు ఫ్రెష్గా మీకు అందించబడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం కుదురుబాటు గురించి, రీస్టోరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా మరలా స్టోర్లోకి తీసుకొని రావడం, మరలా వెనక్కి తీసుకొని రావడం, పూర్వపు వైభవం తీసుకొని రావడం, పునర్నిర్మించడం, పునఃస్థాపించడం, ఇటువంటి థాట్స్ మనము, ఇటువంటి ఆలోచనలు మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. 4 విషయాలు లేదా 4 విధాలైనటువంటి కుదురుబాటు లేనటువంటి స్థితి మనకు ఉంది. దాంట్లోంచి కుదురుబాటు కలిగిన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కుదురుబాటు గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో రాజ్యము మాకు కావాలి, రాజ్యాన్ని మాకు అనుగ్రహించు అన్నట్లుగా, ఎప్పుడు అనుగ్రహిస్తావు అని అన్నట్టుగా ఆ రాజ్యం విషయం ఆలోచన, కాలాలు, సమయాలు, ఎప్పుడు అనేటువంటి ఆలోచన లేదా ఎప్పుడు అనేది ప్రాముఖ్యం కాదు. త్వరలోనే లేదా ఇప్పుడే, రైట్ నౌ ఆర్ షార్ట్లీ యు రిసీవ్ ద స్పిరిట్. ఆత్మను పొందుకోవడం అనేది ప్రాముఖ్యం, కానీ అధికారాన్ని పొందుకోవడం ప్రాముఖ్యం కాదు. పొలిటికల్ ఫ్రీడమ్ లేకపోతే పొలిటికల్ అథారిటీ, పవర్ పొందుకోవడం ముఖ్యం కాదు, కానీ స్పిరిచువల్ పవర్ పొందుకోవడం ముఖ్యం. ఈ రోజుల్లో పొలిటికల్ పవర్ గురించి మనం ఆలోచిస్తాం, ఈ రోజుల్లో ఫైనాన్షియల్ పవర్ గురించి ఆలోచిస్తాం, ఈ లోకంలో ఉన్నటువంటి వేరు పవర్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ మనం ఆలోచించాల్సింది యేసు ప్రభు తన శిష్యులకి అక్కడ కూడుకున్న వారికి ఆయన చెప్పినట్టు విషయం. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ పవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు వస్తాడు, మీ మీదకి వస్తాడు, మీలోకి వస్తాడు. మీ మీదకి వచ్చినప్పుడు స్తోత్రం, మీరు బలాన్ని పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. పల్లమునకు నడిపించినట్టుగా నడిపిస్తాడు, పల్లమునకు పశువులు నడిపించినట్టుగా నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు నా దేవుడు అని భక్తుడు పాడాడు. కాబట్టి హోలీ స్పిరిట్ గైడెన్స్ మనకు అందుబాటులో ఉంది. మన కుమారత్వాన్ని, దేవుని యొక్క కుమారులము అనేటువంటి భావనని, ఆ తత్వాన్ని, స్తోత్రం, ఆయన మనకు రిమైండ్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. రాజ్యాన్ని అనుగ్రహించమని అడిగారు. రాజ్యం కాదు, భౌతిక రాజ్యం కాదు, పరలోక రాజ్యం ప్రాముఖ్యమైంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, భౌతికమైన రాజ్యము భోజనము పానమే. దేవుని రాజ్యము మాటలు కాదు, శక్తి. స్తోత్రం, హల్లెలూయా. భౌతికమైన రాజ్యము శక్తి కాదు, భౌతికమైన రాజ్యము కేవలం మాటలే. దేవుని స్తోత్రం. రెండోది మనం ఆలోచించిన విషయము దావీదు యొక్క గుడారం యొక్క నిర్మాణం కావచ్చు. ద రీఎస్టాబ్లిషింగ్ ఆర్ రిస్టోరేషన్ ఆఫ్ టాబర్నికల్ ఆఫ్ డేవిడ్.
మోషే పర్ణశాల గురించో మోషే గుడారం గురించి కాదు, దావీదు యొక్క గుడారం, దాని యొక్క రిస్టోరేషన్, దాని గురించి మనం ఆలోచించడం జరిగింది. అనగా రాజ్యము, దావీదు గుడారము, అంతే మాత్రమే కాకుండా నేను వచ్చినప్పుడు, నేను వస్తాను నా మిషనరీ జర్నీలో, మేబీ ఇన్ మై సెకండ్ మిషనరీ జర్నీ, లేకపోతే నా 3వ మిషనరీ జర్నీలో నేను వస్తాను. వచ్చి కలుసుకున్నప్పుడు నేను మీకు ఉత్తరాల ద్వారా, లేఖల ద్వారా చెప్పబడిన విషయాలు మీకు అర్థమయ్యలేదో నాకు తెలియదు, కానీ నేను వచ్చి మళ్ళీ ఎవ్రీథింగ్ డిజార్డర్గా ఉన్నదాన్ని ఆర్డర్లో పెడతాను. ఓ కొరింథీ సంఘమా, నేను రాననుకుంటున్నారేమో, ఉప్పొంగుతున్నారేమో, నో, ఐ విల్ కమ్. యేసుప్రభు రాడని కొంతమంది అనుకుంటున్నారు. నో, హీ విల్ కమ్, హీ విల్ షూర్లీ కమ్. ఆయన వస్తాడు. స్తోత్రం. ఆయన సన్నిధిలోంచి విశ్రాంతి కాలాలు, కుదురుబాటు కాలాలు వస్తాయి. ఆయన వస్తాడు. స్తోత్రం. వర్షము వచ్చు రీతిగా ఆయన వస్తాడు. ఉదయం వచ్చు రీతిగా తప్పక ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. హోషేయ గ్రంథంలోని మాటలు, 6వ అధ్యాయంలోని మాటలు మీకు తెలియజేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది సంఘ క్రమం, ద ఆర్డర్ ఆఫ్ ద అసెంబ్లీ, ద ఆర్డర్ ఆఫ్ ద ఎక్లేషియా, అనగా దేవుని సంఘము యొక్క క్రమం, మిగతా సంఘాలకు వర్తించే ఒక సార్వత్రికమైన క్రమ, ఒక ఆర్డర్ తెలియజేస్తాను నేను మీకు. ఇప్పుడు ప్రస్తుతం మీకు నేను ఏదైతే తెలియజేశానో, ఒకవేళ ప్రభురాత్రి భోజనం గురించైనా ఇతర విషయాల గురించి వాటిని ప్రస్తుతానికి అలాగా కంటిన్యూ అయిపోండి. నేను వచ్చినప్పుడు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను, ఒక రిఫార్మేషన్ తీసుకొస్తాను, ఒక రివైవల్ తీసుకొస్తాను అన్నట్టుగా పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశంగా అర్థం చేసుకోవాలి. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. 4వదిగా మనం ఆలోచించాం, సార్దీస్ అనేటువంటి చర్చ్లో, ఆ ఏషియా మైనర్లో టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘముల్లో ఒక సంఘమైనటువంటి సార్దీస్ అనేటువంటి ఆ సంఘంలో సావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని, అనగా కొడిగట్టబోతున్నటి దీపాలు కొన్ని ఉన్నాయి, అనగా లాస్ట్ స్టేజ్కి వచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి, పతనావస్థకు జీర్ణావస్థకు వచ్చిన కొన్ని, వీటిని రిస్టోర్ చేయాలి. సంఘాలను రిపేర్ చేసేటువంటి పని, మెండింగ్ వర్క్ అన్నారు. పెండింగ్ వర్క్ కాదు, మెండింగ్ వర్క్. వాళ్ళను బాగు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో గాస్పల్ ప్రీచింగ్ కొరకు టెక్నిక్స్, ఈ వలలని మనం బాగు చేసుకోవాలి, మెండింగ్ చేసుకోవాలి, రిస్టోరేషన్ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం చేయాలి. సార్దీస్లోని సంఘం యొక్క సంగతులు. స్తోత్రం. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయం, మన స్థానిక సంఘాల్లో కూడా ఒక రివైవల్ రావాలి. రివైవల్కు ముందు రిఫార్మేషన్, రిస్టోరేషన్ జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. రీఫ్రేమింగ్ జరగాలి. నేను ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో చెప్పినట్లుగా, మిఖాయిల్ గోర్బచేవ్ అనేటువంటి రష్యా అధ్యక్షుడు, ఆయన చెప్పినట్టు మాట, ఆయన ఉపయోగించిన మాట, ఆర్థిక సంస్కరణల కోసం, ఫైనాన్షియల్ రిఫార్మేషన్స్ కోసం ఆయన చెప్పిన మాట, మళ్ళీ విప్పేసి మళ్ళీ కట్టుకోవడం. పాత రోజుల్లో తాటాకు కప్పు ఉన్నటువంటి పూరి గుడిసెలు ఉండేవి. ఈ ఆకు కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో వాటిని తీసి కొత్త ఆకు వేస్తారు. ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, గోర్బచేవ్ గారు చెప్పినటువంటి పెరిస్ట్రోయిక అని రష్యన్ భాషలో చెప్పబడినటువంటి ఆ రిస్టోరేషన్, ఆర్థికంగా సంస్కరణలు అవసరమైతే ఆత్మీయంగా కూడా సంస్కరణలు అవసరమైనాయి. కాబట్టి నేను వచ్చినప్పుడు అన్నింటినీ సెట్ చేస్తాను. కుదురుబాటు కాలాలు వస్తాయి, కుదర్చబడేటువంటి కాలాలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిజార్డర్ అంతా తొలగిపోతుంది, ఆర్డర్ వస్తుంది అనేటువంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ సమయంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 22. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. మీరు ఆయన మాట వినవలను. మోషే ఇట్లా నేను, ఆ పైన వచనాల్లో మనం గమనిస్తే 12వ వచనంలో ప్రజలతో ఇట్లా నేను, అనగా పేతురు ఇట్లా నేను, మోషే ఇట్లా నేను, పేతురు.
పూర్వపు ప్రవక్త అయినటువంటి లేకపోతే పాత నిబంధనలోని వ్యక్తి అయినటువంటి మోషే ఇట్లా అన్నాడు. అంతేకాకుండా స్తోత్రం ఇక్కడ రాబడింది పేతురు ఇట్లా అన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 21వ వచనము లేకపోతే 22వ వచనములు లేకపోతే 21 చివరి భాగంలో అని దేవుడు చెప్పుచున్నాడు. 2వ అధ్యాయం 16వ వచనం యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా చూస్తే దావీదుని గురించి కూడా దావీదు ఇట్లా అన్నాడు. దావీదుని గురించి లేకపోతే స్తోత్రం ఆయన పునరుత్థానముల గురించి చెప్పాడు. 34వ వచనంలో దావీదు పరలోకములకు ఎక్కిపోయాడు, అయితే అతను ఇట్లా నేను దావీదు అన్నాడు, మోషే అన్నాడు, యోవేలు అన్నాడు, దేవుడు అన్నాడు, పేతురు అన్నాడు. అనగా ప్రజలు అంటూనే ఉన్నారు, దేవుడు అంటూనే ఉన్నాడు, ప్రజలు ప్రభు అంటూనే ఉన్నారు. మోషే ఇట్లా నేను స్తోత్రం నేను చదువుతున్నాను. ఫర్ హ్యాస్ నాట్ మోసెస్ టోల్డ్ అస్, మనకి ఈ విషయం చెప్పలేదా మోషే గారు అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకంగా రాయబడింది. ద లార్డ్ యువర్ గాడ్ విల్ రైజ్ అప్ ఎ ప్రాఫెట్ ఫ్రమ్ అమాంగ్ యూ హూ ఈజ్ లైక్ మీ, నాలాగా ఉన్నటువంటి మీ మధ్యలోకి. అనగా నేను మీలాంటి వాడిని, నేనే పెద్ద తేడాగా ఉన్నానని, నేనే పెద్ద పరిశుద్ధునో భక్తున్నో, ఐఎమ్ సూపర్ న్యాచురల్ అనో, ఐఎమ్ ఏంజల్ అని చెప్పుకోలేదు మోసెస్. నేను చదువుతున్నాను, ద లార్డ్ యువర్ గాడ్ విల్ రైజ్ అప్ ఏ ప్రాఫెట్, మెనీ ప్రాఫిట్స్ అని కాదు, ఏ గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్స్ అని కాదు, హీ విల్ రైజ్ అప్ ఏ ప్రాఫెట్. స్తోత్రం. ప్రాఫెట్, ప్రొఫెటన్ అనేటువంటి గ్రీకు మాట, దానికి అర్థం ఏ ఇన్స్పైర్డ్ స్పీకర్. అనగా దాని అర్థం ఏంటంటే ప్రోత్సహించబడిన, మోటివేట్ అయినటువంటి లేకపోతే స్ఫూర్తి పొందినటువంటి ప్రసంగికుడు. దానికి ఇంకొక అర్థం ఏ పోయెట్, అనగా ఒక కవి. అంటే దాని అర్థం దేవుడు ఒక కవిని లేపుతాను అన్నాడని కాదు దాని అర్థం. మోషే ఇట్లా అన్నాడు, దేవుడు ఒక కవిని లేపుతానని కాదు, నా వంటి కవిని అని కాదు. కవి అనే మాట కూడా ఉపయోగించవచ్చు, నా వంటి కవి అని కాదు, కానీ నా వంటి ప్రవక్త, నబీ అనగా ప్రవక్త. మోషే తాను ప్రవక్త, దావీదు ప్రవక్త అని పేతురు అన్నాడు. దావీదు ప్రవక్తే, దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు, మోషే ప్రవచనాత్మకంగా మాట్లాడాడు, యోవేలు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. అంత్య దినాల్లో అనేక మంది ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు. మెనీ ఆర్ స్పీకింగ్ ప్రొఫెటికల్లీ. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మోషే ఇట్లా అన్నాడు, ద లార్డ్ యువర్ గాడ్ విల్ రైజ్ అప్ ఎ ప్రాఫెట్ ఫ్రమ్ అమాంగ్ యూ హూ ఈజ్ లైక్ మీ, లిజనింగ్ టు హిమ్ అండ్ ఫాలో ఎవ్రీథింగ్ హీ టెల్స్ యూ. ఫాలో ఎవ్రీథింగ్ హీ టెల్స్ యూ. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం, ఆయన చెప్పే వాటన్నిటినీ వినండి, మీరు వింటారు, వినాల్సిన అవసరం ఉంది. 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఈ విధంగా అన్నాడు, మోషే ఈ విధంగా అన్నాడు, ప్రభువైన దేవుడు మీ కొరకు నా వంటి ప్రవక్త, మీ కొరకు నా వంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులో నుండి వస్తాడు. మీ సోదరులోంచి వస్తాడు, బయట నుంచి కాదు, మీ సోదరులోంచి, మీలోంచి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. ఆయన చెప్పినట్లు మీరు వినాల్సిందే. దానికి వింటే వినొచ్చు, లేకపోతే లేదని కాదు, వినాల్సిందే, వినాలి. దేవుని మాట మీ ఇష్టం అండి, వింటే వినొచ్చు, లేకపోతే లేదని కాదు, దేవుని మాట వినాల్సిందే. స్తోత్రం. కానీ ఆప్షన్ ఉన్నట్టుగా భావించి ప్రజలు వినకుండా ఉన్నారు. ఆప్షన్ లేదు, ఇట్స్ అప్లికేషన్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు లిజన్ టు గాడ్. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, ప్రవక్త అవసరత, ద నెసెసిటీ ఆఫ్ ఎ ప్రాఫెట్. ప్రవక్త యొక్క నీడ్ ఏంటి, ప్రవక్త యొక్క అవసరత ఏంటి? అసలు ప్రవక్తను పుట్టిస్తానంటున్నాడు. అసలు ప్రవక్తను ఎవరు అడిగారు? మోషే చాలు కదా, ఇంకా ఇతర ప్రవక్తలు ఉన్నారు కదా, మళ్ళీ ప్రవక్త యొక్క అవసరత ఏంటి? వి నీడ్ ఏ ప్రాఫెట్. స్తోత్రం. మనకు ప్రవక్త కావాలి. స్తోత్రం. ప్రవక్త యొక్క అవసరతను గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. స్తోత్రం. 4 విధాలైనటువంటి అవసరత, ప్రవక్త యొక్క అవసరత ఏంటి? దేవుడు ఎందుకు ప్రవక్తను పంపుతున్నాడు, లేకపోతే ప్రవక్తను ఎందుకు లేపుతున్నాడు? ప్రవక్తల యొక్క అవసరత ఉందా? అప్పుడు ఇప్పుడు ఉందా లేదా
అనే దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు తన సేవకుని పుట్టించి అనగా ప్రవక్తను పుట్టించి కుమారుణ్ణి పుట్టించి అనగా తన పరిశుద్ధ సేవకుని పుట్టించి మీలో ప్రతి ఒక్కరిని, పాపులైన ప్రతి ఒక్కరిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఆశీర్వదించుటకు ప్రవక్తను పంపాడు. గాడ్ సెండ్స్ ప్రాఫిట్స్ టు బ్లెస్ యూ. స్తోత్రం. మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు మళ్ళు కొనుట వలన, మీరు తిరుగుట వలన మీరు ఆశీర్వదించబడాలి. తిరగకపోతే ఆశీర్వాదం లేదు. దేవుని వైపు తిరగకపోతే ఆశీర్వాదం లేదు. మనుషుల వైపు తిరిగితే ఆశీర్వాదం కోల్పోతాం. దేవుని వైపు తిరగాలి. ఒకటి, ఆయన ఆశీర్వదించుటకు ప్రవక్తను పంపుతాడు. ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, బుక్ ఆఫ్ జెనసిస్ 20th chapter verse 7 మనం గమనిస్తే, వై వి నీడ్ ఎ ప్రాఫెట్. అంటే ప్రాఫెట్ అంటే ఎవరో ఒక్క ప్రవక్త మాత్రం కావాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ ప్రవక్త సంఘ కాపరనో, ఆ ప్రవక్త ఎవరోనో, ఈ తరానికి ఒక ప్రవక్త ఉన్నాడనో, ఆయన ఫలాని సోన్సో బ్రన్హామనో, ఆయన బక్సింగ్ అనో, లేకపోతే ఏడబ్ల్యూ టోజర్ అనో, నేను వీళ్ళ గురించి మాట్లాడడం లేదు. యేసు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ డినామినేషన్ల అభిమానంతో ఒక్కొక్కరు పేర్లు చెప్పుకుంటున్నారు. మా ప్రవక్త, మా ప్రవక్త అని. జోసెఫ్ స్మిత్ను గురించి ఒకరు వాళ్ళ ప్రవక్త అని చెప్పుకున్నారు. ఇంకా రకరకాల వ్యక్తులను తమ ప్రవక్తలుగా చెప్పుకున్నారు. ఇక్కడ మనం గమనించాలి, యేసు అనే ప్రవక్తను గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. అబీమెలెకు గుర్తుపెట్టుకో, అతడు ప్రవక్త. అతడు మాత్రమే ప్రవక్త అని కదా, అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. హీ విల్ ప్రే ఫర్ యూ. హీ ఈజ్ ఎ ప్రాఫెట్. హీ వుడ్ బి ఏ ప్రాఫెట్ అని కాదు, ఆయన ప్రవక్తగా మారబోతున్నాడు అని కాదు. ఆయన ప్రవక్త. ప్రవక్త కనుక ప్రార్థిస్తాడు. ప్రజలు ప్రార్థిస్తారు, కానీ ప్రవక్త కూడా ప్రార్థిస్తాడు. తేడా ఉంది. దేవుని స్తోత్రం. ఆ తేడాలు ఏంటి, వాటిలోకి మనం ఆలోచించడం లేదు. ఒకటి, ఆశీర్వదించుటకు ఆయన ప్రవక్తను పంపాడు. ప్రవక్త యొక్క అవసరత ఏంటంటే, ఆశీర్వదించబడ్డానికి దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. ప్రవక్త లేకుండా ఆశీర్వదించలేడా? ఆశీర్వదించగలడు. ఆయన ఎలాగైనా ఆశీర్వదించగలడు. ఆశీర్వాదానికి వారసులైన వారిని ఆయన ఎలాగైనా ఆహ్వానించగలడు, ఆశీర్వదించగలడు. రెండో విషయము, ప్రార్థించుటకు, టు ప్రే. నీ కోసం, నీ పక్షాన విజ్ఞాపన చేయడానికి. హీ సెండ్స్ హిస్ ప్రాఫెట్స్. ప్రాఫెట్ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతాము, అందుకని ప్రాఫెట్స్ అంటున్నాను. ప్రవక్తలు, దైవజనులు. స్తోత్రం. దేవుని పక్షాన మాట్లాడేవాళ్ళు. టు ప్రే ఫర్ యూ, టు ప్రే ఫర్ హీలింగ్. మూయబడిన గర్భములు తెరవబడాలంటే అబ్రహాము ప్రార్థించాలి. స్తోత్రం. మూయబడిన ద్వారములు తెరవబడాలంటే మనం ప్రార్థించాలి, మనం అడగాలి, దేవుజనులు అడగాలి, దేవుని బిడ్డలు అడగాలి. దెన్ ద డోర్స్ వుడ్ బి ఓపెన్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయాన్ని అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం. మరియు యూదేయు సీలయు కూడా, యోధా అనేటువంటి అతను, సైలస్ అనే, జూడాస్ మరియు సైలస్ అనేటువంటి వాళ్ళు ప్రవక్తలై ఉండినందున పెక్కుమాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. దేవుని స్తోత్రం. దెన్ జూడస్ అండ్ సైలస్, who were both prophets, spoke to them affirming words that strengthened the believers. వాళ్ళు స్థిరపరిచినటువంటి విధానం, వాళ్ళు మాటలు చెప్పడం వల్ల వాళ్ళు ఆదరించినటువంటి విధానం. స్తోత్రం. ఏ రిచ్ వర్డ్, అరామిక్లో రాయబడింది అఫర్మింగ్ వర్డ్స్ అనగా పెక్కు మాటల చేత అనే దానికి రిచ్ వర్డ్స్, అబండెంట్ వర్డ్స్, సంపన్నమైనటువంటి పదాలు. సిల్లి మాటలని కాదు, భావగర్భితమైన పదాలు, భావగర్భితమైన భాష, భావగర్భితమైనటువంటి సందేశాల్ని అందించి అబండెంట్ వర్డ్ ఆర్ రిచ్ వర్డ్ అనుగ్రహించి, అండ్ దట్ స్ట్రెంగ్థెన్ బిలీవర్స్. స్తోత్రం. అనగా విశ్వాసులను బలపరిచేటువంటి పరిచర్య ప్రవక్తది. సంఘములో విశ్వాసులను, వారికి క్షేమాభివృద్ధి కలుగు చేసే పరిచర్య ప్రవక్తది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్నమాట, ప్రవక్త యొక్క అవసరత ఏంటి? నా వంటి ఒక ప్రవక్త, నా తర్వాత ప్రవక్తలు ఉండే అవకాశం లేదు అని అనలేదు. నా తర్వాత ప్రవక్తలు వస్తారు, చాలామంది వస్తారు. నాకు, నేను చెప్పినట్టు ప్రవక్తకి మధ్యలో, నాకు యేసుకు మధ్యలో చాలామంది ప్రవక్తలు కూడా, వందలాది మంది ప్రవక్తలు కూడా ఉండొచ్చు. కానీ ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను అని రాయబడింది. ధర్మశాస్త్రానికి కూడా, ధర్మశాస్త్రము ప్రవక్త లాంటిది. నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నటువంటి ఆ మనుషుడు నీవే, అబద్ధికుడు నీవే, ఆ మోసగాడివి నీవే, ఆ దొంగవు నీవే అని వేలెత్తి చూపించేటువంటి ధర్మశాస్త్రం. స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రవక్త లాంటిది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆదరించడానికి ప్రవక్త కావాలి, ఆశీర్వదించడానికి, అభ్యర్థించడానికి అనగా ప్రార్థించడానికి. మూడవది ఆదరించడానికి, పెక్కు మాటలతో ఆదరించబడాలంటే స్తోత్రం, ప్రవక్త యొక్క అవసరం ఉంది. నాలుగో మాట నేను చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి అనగా కొంతమంది భక్తిహీనుల గురించి ప్రవచించాడు. ఇట్లనను హనోకు ఇట్లన్నాడు, ఈనోకు ఇలాగన్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైనట్టు హనోకు ప్రవచించాడు. అతని ప్రవచనం ఏంటి అంటే అని ఆ 15వ వచనంలో రాయబడింది. మనం చదువుకునే టైం లేదు కనుక మనం వదిలేద్దాం, చదవడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు యొక్క రాకడ గురించి, ప్రభువు యొక్క తీర్పును గురించి, ఆయన వేవేల పరివారంతో వస్తాడు అనేటి మాటలు చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. హెచ్చరించడానికి, టు వార్న్ యూ, ఆత్మీయంగా నిన్ను హెచ్చరించడానికి, ఆత్మీయంగా నీకు ఒక దిశానిర్దేశం ఇచ్చినట్లు. ఇదిగో, హలో, అటు వెళ్ళొద్దు, ఇటు, అది ఇటు వెళ్ళొద్దు, అటు. స్తోత్రం. కుడికి ఎడమకి తిరగొద్దు, స్ట్రైట్గా వెళ్ళండి, నేరుగా వెళ్ళండి, నేరుగా వెళ్ళి కొద్ది తిరగండి, లేదా నేరుగా వెళ్ళండి, నేరుగా వెళుతూనే ఉండండి అని చెప్పడానికి వి నీడ్ ఏ ప్రాఫిట్. స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాఫిట్ అని లేబుల్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. ప్రవక్తలు కాకయే ప్రవక్తలని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పెక్కు మంది ఉన్నారు. స్తోత్రం. యేసు అనే ప్రవక్తని, స్తోత్రం, ఆశీర్వదించడానికి, అభ్యర్థించడానికి అనగా మీడియేటర్గా ఉండడానికి, తండ్రికి, దేవునికి, నరులకి మధ్యవర్తిగా ఉండడానికి, అంతేకాకుండా ఆదరించడానికి, అంతేకాకుండా ఆత్మీయంగా హెచ్చరించడానికి, టు వర్న్, టు ఎగ్జార్ట్, టు గివ్ అడ్మానిషన్ టు ద పీపుల్. స్తోత్రం. హెచ్చరించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ 4 విధాలైన ఉద్దేశాల నిమిత్తమై ప్రవక్త లేవాలి, ప్రవక్త పంపబడాలి, నా వంటి ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు అని ఆ పుట్టించడానికి వెనుకాలంటే 4 ఉద్దేశాల గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి అట్టి అనేక మంది నిజ ప్రవక్తలు లేచున్నట్లుగా, దేవుడు కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అట్టి ప్రార్థన చేసినప్పుడు అట్టి ప్రార్థనా ఫలితం అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.